నేను రాజకీయాలు మాట్లాడేదానికి రాలేదు. ఒక్క విషయం చెప్పాలని వచ్చాను. తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. నేను ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళాను. జాతీయ నాయకులు దాదాపుగా కలిశాను. తప్పకుండా రాబోయేటువంటి జూలై ఆగస్టులో తిరుపతికి పునాది రాయి వేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇది వ్యక్తిగత నిర్ణయం. కారణం ఒకటి, ఈ కరువు, కష్టాలు, కన్నీళ్ళు, ఆకలి, అప్పులు, రైతుల ఇబ్బందులు. ఈ పోయి రాయలసీమ భాగ్యసీమగా మారాలంటే ఒకటే ఒక మార్గం. ఆ మార్గం రాజధాని నగరం తిరుపతి రాజధాని అవుతుంది. ఇది 70 సంవత్సరాల నాడు ఎన్జి రంగా గారు వచ్చినటువంటి ఆలోచన, ఆ స్ఫూర్తి ఈరోజు తప్పకుండా నెరవేరుతుందన్న విశ్వాసం, ఆత్మవిశ్వాసం నాలో ఉంది. నాలో కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎంతమంది వ్యతిరేకించిన ధర్మం, న్యాయం, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు వాళ్ళ కన్నీళ్లు, కష్టాలు ఈ దేశంలో ఎవరికీ లేనటువంటి ఉన్నాయి. కాబట్టి తిరుపతి రాజధాని నగరం చేసి తీరేదానికి నేను వ్యక్తిగతంగా ప్రయత్నం చేస్తున్నాను. అవుతుంది, అయి తీరుతుంది. ఎలక్షన్ దగ్గర వస్తుంది. మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాయలసీమ జిల్లాలో ఈ ఎంపిక కానీ లేదా మీ పార్టీ అధిష్టానం ఇంతవరకు ఏమంటే నామినేషన్ ఇంకా ఎలక్షన్ నోటిఫికేషనే వేయలేదు. రెండోది ఎలక్షన్ కమిషనర్ ఉన్నోళ్ళు రాజీనామా పెట్టి పారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తొందర ఏముంది? నేను ఢిల్లీకి వెళ్ళాను. ఉత్తర భారతదేశం అంతా తిరిగి వచ్చాను. ముఖ్యంగా జాతీయ నేతలను కలిశాను. తిరుపతి రాజధాని ఈరోజు దేవుడికి కూడా అదే ప్రార్థన చేశాను. అంతేకాదు ఈ దేశ ప్రధాని మంచివాడు రావాలని నేను ప్రార్థన కూడా చేశాను. 2020 కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది? నేను ఇప్పుడేం చెప్పదలుచుకోలేదు. టెంపుల్ రాజకీయాలు మాట్లాడకూడదు. మళ్ళా కావాల్సిన సార్లు నేను మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం రాజధాని, ఈ కరువు, కష్టాలు, రాయలసీమ వాళ్ళ బాధలు, ఈ మనసులో ఆవేదన, నేను రాజధాని రూపంలో ఈ సమస్యలు తీరుతాయి కాబట్టి నేను ఆ విషయాన్ని ప్రస్తావించేదానికే వచ్చాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని